నిన్న కూడా మేము సిద్దిపేటలో అమిత్ షా గారి యొక్క మీటింగ్ ను అడ్డుకున్నాము. అయ్యా, నేను ఒకటే చెప్తున్నాను, ఏ పార్టీ అయినా కూడా మాకు సంబంధం లేదు. మేం నాన్ పొలిటికల్, మేం బాధితులము. రేపు భవిష్యత్తులో ఏ పార్టీ మీరు మీటింగ్లు పెట్టినా ఖబర్దార్ మీ మీటింగ్లను మేము అడ్డుకుంటాం. ఖబర్దార్ మీ మీటింగ్లను అడ్డుకుంటాము. ఎవరు ఏం చేస్తారో చేసుకోండి, ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, మాకు సంబంధం లేదు. మా బాధితులకు మీరు న్యాయం చేసేంత వరకు కూడా మీ మీటింగ్లను అడ్డుకోవడమే కాదు, మీకు ఓటు కూడా వేయము. ఎవరైతే మా సమస్యలను పరిష్కరిస్తారో, ఈ 13 కోట్ల బాధితులు, మన తెలుగు రాష్ట్రాల్లో 2,80,00,000 మంది పక్షాన ఎవరైతే నిలబడతారో వారికి మాత్రమే మా ఓటు వేస్తామని, వారికి మాత్రమే మేము గద్దె ఎక్కే అర్హత ఉన్నది అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మీకు అల్టిమేటం హెచ్చరిక కూడా ఇస్తున్నాను. ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా మౌనంగా ఉన్నాయి. ఇదెక్కడ ప్రజాస్వామ్యం అండి? ప్రతిపక్షాలు కూడా మౌనంగా ఉన్నాయి. ప్రతిపక్షాలు పెదవి విప్పట్లేదు. మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? న్యాయస్థానాలు మీవి చెల్లవంటున్నారు బాండ్లు, పోలీస్ వ్యవస్థ గెంటి వేస్తున్నది, ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, ప్రతిపక్షాలు నోటికి ప్లాస్టర్ వేసుకుని చోద్యం చూస్తున్నాయి. మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి సామాన్యుడు? ఎవరు చేస్తారు మాకు న్యాయం అని నేను అడుగుతున్నాను. అందుకే ఈ రోజు ఈ పేదవాడి గొంతుకై వచ్చినటువంటి ప్రజా నేత జడ్సన్ అన్నకి శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను హృదయపూర్వకంగా 13 కోట్ల బాధితుల తరపున అభినందనలు తెలియజేస్తూ, అన్న మా గొంతులో గొంతు అయి మీరు మా కోసం ముందుకు సాగుతారని, ఈ పేదవాడి గొంతుకకు మీరు ప్రాణం పోస్తారని, ఊపిరి పోస్తారని, మేమిప్పుడు వెంటిలేటర్ల మీద ఉన్నామన్నా, వెంటిలేటర్ల నుండి కనీసం మమ్మల్ని ఆక్సిజన్ స్థాయి కన్నా తీసుకొస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. నమస్తే, జై హింద్.